నమస్కారం. ఔషధ వృక్షాల విభాగంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న గొప్ప చెట్టు పారిజాతం చెట్టు. పారిజాతం నిజానికి మన తెలుగు రాష్ట్రాల అంతటా కూడా పెరుగుతూ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా? మామూలుగా పూల మొక్కల స్థాయిలోనే ఉంటాయి, కానీ చెట్టు మీద పుష్పాలు ఉండటం అనేది చాలా అరుదు. అది ఈ పారిజాతం సొంతం. అంటే పుష్పవృక్షం అని చెప్పొచ్చు. దీని గురించి సుమారుగా 5 లేదా 6 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. అసలైన ప్రత్యేకత దీని పుష్పాలు చాలా చిన్నగా, తెల్లగా, ఎరుపు రంగు తొడిమ కలిగి చాలా అద్భుతమైనటువంటి సువాసనతో ఉంటాయి. దీని తొడిమకి బలం చాలా తక్కువ, కాబట్టి ఆ పువ్వులు అలా గాలికి కిందకి రాలిపోతూ ఒక అలౌకికమైనటువంటి ఫీలింగ్ని ఇస్తాయి. ఆ చెట్టు కింద మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. ఇక దీనికి ఫలాలు ఉంటాయి. తప్పటగా ఒక ఇంచుమించుగా గుండ్రంగా ఉంటాయి. అయితే ప్రతి కాయకి కూడా 2 విత్తనం గింజలు ఉంటాయి. ఆకులు కణుపుకి 2 చొప్పున గరుగ్గా, కాస్త దీర్ఘ అండాకారం లాగా కొంచెం కోసుగా ఉంటాయి. అయితే ఈ పారిజాతం చెట్టు మనకి ఎంతో పవిత్రమైనటువంటి వృక్షం. దేవపూజకి ప్రథమంగా చెప్పుకునేటటువంటి ఈ పువ్వులు పారిజాతాలు. అసలు మనకి పారిజాతాపహరణం ఈ కావ్యమే ఉంది అంటే దీని గొప్పతనం మనకి అర్థమవుతుంది. ఇంతటి కథ ఉన్నటువంటి ఈ పారిజాతానికి ఔషధ గుణాలు తక్కువ లేవు, బోల్డ్ అని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అరే ఇన్నున్నాయా అన్న సంగతి మీకు అర్థమవుతుంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది మన పని గంటలు నాశనం అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నడువు నొప్పి. మీరు గమనించండి, కొన్ని సమస్యలు కొంతమందికి రావు, కానీ నడువు నొప్పి అలా కాదు, ప్రతి వాళ్ళకి తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎందుకంటే పరిణామ క్రమంలో మనం నడవాల్సింది 4 కాళ్ళ మీద, కానీ 2 కాళ్ళ మీద నిలబడ్డాం. దీంతో మన గర్భిణాభి షిఫ్ట్ అయింది. ఈ నడువు మీద ఆ ప్రెషర్ పడుతూ ఉంటుంది. నడువు నొప్పితో కొన్ని వందల మంది కొన్ని వేల పని గంటలు సతమతం అవుతూ ఉంటారు. పని గంటలు నాశనం అవుతూ ఉంటాయి. ఇక సయాటికా నొప్పి, గుర్దశీవాతం అంటాం. అంటే నడువు నుంచి ఆ నరం లాగుతూ ఉంటుంది. పిరుదుల నుంచి, పిక్కల నుంచి ఆఖరికి కాలు వరకు వ్యాపిస్తుంది. ఎవరు నలుపుతున్నట్టుగా సలుపుతున్నట్టుగా విపరీతమైన నొప్పి సయాటికా. దీన్ని ఆయుర్వేదంలో గృద్రశీవాతం అంటాం. అంటే ఒక వల్చర్ ముందుకు వంగి రాబందు ఎలా నడుస్తుందో అలా నడుస్తారు బాధకి తట్టుకోలేక. కెడ నొప్పి సరే ఇలాంటి అన్నిటికీ కూడా ఒక గన్ షాట్ ట్రీట్మెంట్ లాగా ఈ పారిజాతం పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? చాలా తేలిక. 400 మిల్లీలీటర్ల నీళ్ళని సిద్ధం చేసుకోండి. ఈ నీళ్ళకి 10 పారిజాతం ఆకుల్ని ముద్దగా నూరి కలపండి. ఇప్పుడు చిన్న మంట మీద ఈ 400 మిల్లీలీటర్ల నీళ్ళు తీసుకున్నారు కదా, 100 మిల్లీలీటర్ల నీరు మిగలాలి. అంటే 1/4 మిగలాలి. అంతవరకు సిమ్ మీద మరిగించండి, వడపోసుకోండి. ఇప్పుడు దీనికి అంటే ఈ కషాయానికి 1 లేదా 2 గ్రాములు సొంటి పొడిని కలపండి. సొంటి శోధిస్తుందని సామెత. అలాగే కొంచెం పంచదార కలపండి. మీ ఆ ప్రాధాన్యతను బట్టి పటిక బెల్లం పొడి కూడా కలపవచ్చు. అంతే, మీకు అద్భుతమైన ఔషధం సిద్ధమైంది. దీన్ని రెగ్యులర్గా 2 పూటకి 50 మిల్లీలీటర్ల చొప్పున దీన్ని అంటే దాదాపు 3 టేబుల్ స్పూన్ల మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉంటే ఇక మీకు ఆపరేషన్స్ అవసరం లేదు ఈ నడువు నొప్పికి సంబంధించి. అలాగే కీళ్ళ నొప్పులతో మీరు సతమతం అవ్వాల్సిన పని లేదు. అన్నిటికీ కూడా ఒక రామబాణంలాగా ఇది పనిచేస్తుంది. నిస్సంశయంగా ఈ సమస్యలు తగ్గుతాయి. అలాగే మీ శరీర తత్వాన్ని బట్టి దీన్ని ఏదో ఒకరోజు తాగేసి తగ్గిపోతుంది అని అనుకోకూడదు. మీ బాడీ టైప్ను బట్టి దీన్ని దాదాపుగా ఒక 40 రోజుల వరకు అంటే మండలం విడవకుండా వాడితేనే ఈ ఫలితం కనిపిస్తుంది. చాలామందిని ఇబ్బంది పెట్టేది కడుపులో పురుగులు, ఇంటెస్టైనల్ వర్మ్స్. ఈ కడుపులో పురుగులు కూడా అంతే, చిన్న సమస్య అనుకుంటారు కానీ పెద్ద సమస్య కింద మారుతుంది ఇది. కొంతమందికి దురదలు వస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు కడుపులో పురుగులు ఉన్నప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటారు. అంటే బ్రక్సిజం లాగా దీంతో ఆ పళ్ళు అనే సున్నితంగా మారుతాయి. కొంతమందికి అయితే ఈ పురుగులు రక్తంలో కలిసి బ్రెయిన్కి వెళ్ళి ఫిట్స్ కూడా వస్తాయి. మరి ఇలాంటి కడుపులో పురుగుల్ని తగ్గించాలంటే, వాటిని అంతం చేయాలంటే శరీరానికి ఎంతో కొంత హాని జరుగుతుంది కదా. హాని జరగకుండా తగ్గించేది ఈ పారిజాతం. దీన్ని ఎలా వాడుకుంటారు? ఒక 30 మిల్లీలీటర్ల పారిజాతం ఆకుల రసాన్ని సిద్ధం చేసుకోండి. 30 మిల్లీలీటర్లు అంటే 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఆకులు తెచ్చుకోండి. ఎద్దు నాలుగులాగా గరుగ్గా ఉంటాయి. ఆకులను తెచ్చుకొని దాన్ని కాస్త దంచి కొద్దిగా నీళ్లు చిలకరించి దంచాలి. ఒకవేళ రసం రాకపోతే కొద్దిగా వేడి చేయాలి. ఇలాంటి ఈ పారిజాతం ఆకుల రసాన్ని 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకొని దానికి 5 గ్రాముల మిరియాల ఫైన్ పౌడర్ని కలపండి. ఈ మిరియాలు కూడా అంతే, అప్పటికప్పుడు మీరు క్రష్ చేయాలి. పెప్పర్ కార్న్ క్రషర్స్ అని దొరుకుతాయి.
అంటే ఏంటి, పైన మిరియం గింజలు వేసి తిప్పితే కిందకి ఫైన్ పౌడర్ దిగుతుంది. మళ్ళీ దీన్ని ఇంకా ఫైన్గా తయారు చేసుకొని దాన్ని కలపాలి. ఇది ఈ పారిజాతం ఆకుల రసానికి. ఇది అడల్ట్ డోస్. పిల్లలకి దీంట్లో 1/4 లేదా హాఫ్ అట్లా ఇవ్వాలి. దీంతో ఈ కడుపులో పురుగులు నిస్సంశయంగా చచ్చి పడిపోతాయి. శరీరానికి ఇది ఎలాంటి హాని చెయ్యదు. ఇంకొకటి, ఎక్కువగా మనం చూస్తుంది విషజ్వరాలు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలలో, పల్లెటూళ్ళల్లో, ఈ డాక్టర్లు అందుబాటులో ఉండని నిర్జన ప్రదేశాలలో చాలామంది విషజ్వరాలకి లోనవుతూ ఉంటారు. దీంతో సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మెడికల్ షాపులు అందుబాటులో ఉండవు, డాక్టర్లు అందుబాటులో ఉండరు. కానీ ఈ పారిజాతం మీకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఈ విషజ్వరాలను తగ్గించుకోవచ్చు. పారిజాతం పువ్వులు, అలాగే లేత చిగురాకులు, అలాగే అల్లం, గుర్తుపెట్టుకోండి కాంబినేషన్. పారిజాతం పువ్వులు, అలాగే పారిజాతం తాలూకు లేత చిగురాకులు, ఇంకా అల్లం సమాన భాగాలుగా నీళ్ళతోటి నూరండి. ముద్దవుతుంది, రసం పిండండి. దీన్ని ఒక 2 స్పూన్ల మోతాదుగా, అంటే దాదాపుగా 10 ml, దీనికి తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఉంటే ఈ విషమ జ్వరాలు, అంటే ఏంటి, ఎప్పుడు వస్తాయో తెలియవు, ఎప్పుడు వెళ్తాయో తెలియవు, ఎంతకాలం ఉంటాయో తెలియదు, ఇలాంటి వాటిని విషమ జ్వరాలు అంటారు. ఫ్లూ లాంటివి, అలాగే మలేరియా లాంటివి, ఇలాంటి వాటిలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొకటి, ఈ కాలం ఆ కాలం కాకుండా మన భారతీయులని రెగ్యులర్గా ఇబ్బంది పెట్టేది ఏంటంటే జలుబు, అలాగే దగ్గు. అనేక కారణాలు, పొల్యూషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి మానసిక ఒత్తిడి వరకు, ఏదేమైనా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి ఈ కోల్డ్ని, నాగింగ్ కోల్డ్ని, కాఫ్ని తగ్గించుకునే అద్భుతమైన ఫార్ములా ఈ పారిజాతంతో ఉంది. పారిజాతం పువ్వులు, మిరియాలు, పసుపు, వెల్లుల్లి, 4 కాంబినేషన్. పారిజాతం పువ్వులు, మిరియాలు, పసుపు, ఇంకా వెల్లుల్లి. వీటిని పాలుతోటి బాగా మరిగించాలి. అంటే పాలకు కలిపి బాగా బాయిల్ చేయాలి. అరకప్పు మోతాదుగా ఈ మిల్క్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కఫం తగ్గుతుంది, వాతం తగ్గుతుంది, పడిశం, దగ్గు, ఇవన్నీ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. వీటి నుంచి మీరు ఇక ఈ కాఫ్ ఫ్రీగా ఉండొచ్చు. ఇంకొకటి, గుండె దడ. చాలామంది ఈ గుండె దడతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు, పాల్పిటేషన్. ఇలాంటప్పుడు దాంతో ఆ దడ ఉంటుంది కాబట్టి దీని మీద ఫోకస్ ఉండదు. అంటే మామూలుగా ఎవరికైనా గుండె కొట్టుకునే తెలియదు, కానీ పాల్పిటేషన్లో ఏం జరుగుతుంది, ఎవరి గుండె కొట్టుకోవటం వాళ్ళకి తెలుస్తుంది. ఇక దీంతో ఒక ప్యానిక్ అటాక్ లాగా వచ్చి ఇంకేముంది, క్షణాలలో మనం చచ్చిపోతున్నాం అన్నంత భయం వేస్తుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? సింపుల్. పారిజాతం పూరేకులు, వీటిని ఒక భాగం తీసుకోండి, పంచదార 2 భాగాలు తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపి ఒక సీసాలో వేసి 40 రాత్రులు వెన్నెల్లో ఉంచాలి. అంటే సింపుల్, పారిజాతం పూల రేకులు ఒక భాగం, పంచదార 2 భాగాలు కలిపి ఒక సీసాలో 40 రాత్రుల పాటు వెన్నెల్లో ఉంచాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దీంట్లో ఎక్స్ట్రాక్ట్, దీంట్లోకి 2 కలిపి ఒక ఫ్లూయిడ్ లాగా అవుతాయి. పంచదార కలిపారు కాబట్టి అది చెడిపోదు, వెన్నెల్లో ఉంచారు కాబట్టి ఎండిపోదు. ఇప్పుడు ఇలాగ తయారైనటువంటి దీన్ని ఇక రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఒక 20 ml చొప్పున లోపలికి తీసుకుంటూ ఉంటే గుండె దడ ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది చుండ్రు, డాండ్రఫ్. ఇలాంటప్పుడు ఆ చుండ్రుని సేఫ్గా తగ్గించుకునే అద్భుతమైన ఫార్ములా చెప్తాను. పారిజాతం గింజలు, మెంతులు సమంగా నూరి పెరుగుతో కలిపి తలకు పట్టించాలి. 1 గంట తర్వాత తలస్నానం చేసేయండి. దీంతో ఇక ఈ చుండ్రు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, పూర్తిగా క్లీన్ అవుతుంది. ఇలాగా ఈ పారిజాతానికి కేవలం ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రాధాన్యతే కాదు, ఔషధపరమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉంది. ఈ పారిజాతం చెట్టుని మీరు గమనించి ఆ పారిజాతం తాలూకు ఈ అన్ని భాగాల్ని మీరు ఔషధం కింద వాడుకోవచ్చు. అద్భుతమైన ఆరోగ్య లాభాల్ని పొందొచ్చు.